లక్ష్మి అండి. ఉమ్. నాకు పోయిన సంవత్సరం నుంచి ఇస్తున్నారు. పోయిన సంవత్సరం నుంచి. అంటే ఇప్పుడు ఆ, చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1000 రూపాయలు పెంచడం ఎట్లా ఉందండి? మంచిది. అంతకుముందు ఎంత ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు? అంతకుముందు 750 రూపాయలు ఇచ్చారంటే ఇప్పుడు ఈయన గారు 1000 రూపాయలు పెంచారు. 1000 రూపాయలు పెంచి మొత్తం ఏం చేశారు? 4,000 ఇచ్చారు. అంతకుముందు 7,000 ఇచ్చారు. పోయిన నెల 7,000 ఇచ్చారు. మంచిగానే మీరు వచ్చిన కాడ నుంచి ఎలా ఉంది మీకు? బాగానే ఉందండి. ఏమి ప్రభుత్వం ఎలా ఉంది? అందరం బాగానే ఉందండి. ఏమి ఇది లేదు. ఈయన వచ్చిన కాడి నుంచి నేను అంతకుముందు తీసుకోలేదు గనక నాకు వేరే విషయాలు తెలియదు. పోయిన సంవత్సరం 2,050 తీసుకున్నారు, 3,000 తీసుకున్నారు. 3,000 తీసుకున్నారు. ఆయన 250 రూపాయలు పెంచారు. పెంచారు. ఈయన ఇప్పుడు 4 ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. చాలా అదృష్టం మాకు. చాలా సంతోషంగా ఉంది. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. మైలవరపు మా అమ్మగారు మాకు తెలుగుదేశం ఉండన్నాళ్ళు అమ్మకి పింఛన్ వచ్చింది. ఈ రోజున జగన్ ఆ ఇంట్లో ఇద్దరికి లేదని వచ్చే పింఛన్ ఆపేశాడు. ఈమెకి మందులకి ఆరోగ్యం, హార్ట్ ప్రాబ్లం, అన్ని ఇబ్బందులు, మందులు తెచ్చుకోవడానికి పరిస్థితి ఒక చాలా బాధపడుతుంది. మేము చంద్రబాబు నాయుడిని ఈమెకి పింఛన్ రావాలని మరీ కోరుకుంటున్నాం. ఆ పింఛన్ ఆగిపోయింది కానీ ఈ మందులు తెచ్చుకుని అయిపోయింది. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు తెచ్చుకుంటే ఒకళ్ళకి ఆగిపోతుంది. వాళ్ళిద్దరే బతికేది. వాళ్ళ జీవాలకి సాయం చేయమని మేము కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని. వచ్చే పింఛన్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆపేశారు. మాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పింఛన్ మా అమ్మకి ఎలాంటి లోటు లేదు. ఫోటోలు తీసుకొని మా అమ్మకి పింఛన్ ఇచ్చేవాళ్ళు. ఆయన ఐఎంలో వచ్చినాక మాకు పింఛన్ ఆపేశారు మా అమ్మగారికి. మా అమ్మగారి పరిస్థితి ఏంటి? ఆ మందుల వల్లే బతుకుతుంది. దయచేసి మాకు చంద్రబాబు నాయుడు మా అమ్మగారికి సాయం చేయాలని మరీ కోరుతున్నాం. ఇప్పుడు మొన్న 24 ఎలక్షన్ ముందు ఏదైతే మాట చెప్పారో కూటమి వారంతా, ఆ మాటని నిలబెట్టుకోవటానికి ఇమ్మీడియట్లీగా ఇది మాకు పింఛన్లు 3 నెలల పింఛన్లు అసలు ఎవరు వేయరు. ఆ 3 నెలల పింఛన్లు 3,000 చొప్పున, మళ్ళీ ఈ వాళ్ళు పెంచినటువంటి 1,000, 4,000, 3,000, 4,000 కలిపి మొత్తం 7,000 ఒక్కొక్క పింఛన్ దాడికి వచ్చారంటే అది నిజంగా పండగ వాతావరణంగానే మా పింఛన్లు తీసుకునే పింఛన్ల మీద ఆధారపడినటువంటి మాలాంటి వాళ్ళకి అది పండగ వాతావరణం అనిపిస్తుంది. ఇంకా అది కాకుండా ఇంకో పండగ వాతావరణం ఏంటంటే అసలు మా ఇళ్ళు మాకు దక్కినాయి. అసలు ఇది ఏమైపోతాయో ఈ పట్టాలనుకునేటువంటి దీంట్లో ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చి ఒక్కొక్కటి ఎలుగు తీస్తుంటే పేపర్లు చదువుతుంటే మా గుండె గుబులవుతుంది. ఏంటి ఇంత ఇదని. కనుక దేవుడు చెప్తాడు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడైతే అధర్మం నశిస్తుందో అక్కడ నేను ఏదో రకంగా పుడతానని, అట్లా పుట్టే ప్రతి ఓటరు యొక్క హృదయాల్లో నిలిచి ఈ ఓట్లు అందరికీ ఎగబడి వచ్చి నా జీవితంలో నాకు 73 ఏళ్ళు, నా జీవితంలో ఇక్కడ బయట నుంచి ఎగబడి వచ్చి ఎలక్షన్లు రాత్రి 1:30 కూడా కొన్ని బూతుల్లో మేము గ్యారెంటీగా వేయాలి ఓట్లని అట్లా వేయించుకున్నట్టుందంటే ఇది నా జీవితంలో నేను చూడడం ఇదే ప్రప్రదం. చాలా సంతోషంగా ఉంది. అట్లా ఎగబడి ఓట్లేసి అంటే ధర్మానికి గ్యారెంటీగా ఇదవుతుంది. ఆ ధర్మం చేయించాలి. ఇంకా 10 కాలాల పాటు వీళ్ళు మంచి ఇదిగా సాధించి గొప్ప పేరు సంపించుకొని ఇంకా చేస్తారని నాకు బయట నమ్మకం. పోతే ఇంకొక నా ఇదేంటంటే నేను వసుధ ఫైట్ మాస్టర్ని. నేను స్టంట్ మా నాన్నగారు లంకా వెంకటేశ్వర్లు గారు. అట్లాగే నేను భారత యుద్ధ కళలో ఫైట్ మాస్టర్గా చేస్తున్నాను. నాన్నగారు చనిపోయారు 2010లో. ఆయన మాకు పరిచయం చేసిన ఎన్టీ రామారావు గారితో నాన్నగారి తాతమ్మ కళ, అదే మేము సినిమా ప్రవేశం. అట్లా నేను ఫైట్ మాస్టర్గా అనేక సినిమాలు చేస్తూ అక్కడి నుంచి రిటైర్డ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్లు వల్ల కొన్ని అవకాశాలు వచ్చినాయి. దాంట్లో నుంచి చేస్తూ కొంతమందికి వాళ్ళకి శిక్షణ ఇస్తున్న యుద్ధ ఫైట్లు అంటే భారతీయ యుద్ధ కళల శిక్షణ సంక్షేమ కేంద్రం అని పెట్టి ఇక్కడ ఇస్తున్నానండి. అట్లాగే
ఇప్పుడున్నటువంటి ఇవన్నీ నాకు సన్మానం చేసినటువంటి వాళ్ళు అట్లాగే అనేకం నాకు ఈ గవర్నమెంట్లో ఇచ్చేసాం. నేను ఒక చిన్న ఇది కూడా తీశాను, మన ప్రాణం మన చేతుల్లోనే. ఇది ఈ టెలిఫిల్మ్ కాకోకుండా షార్ట్ ఫిల్మ్ చేశానండి. అది లోగడ మన వీళ్ళతోనే చేయించాను, లోగడ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అది బాగా ఆదరణ పొందింది. తర్వాత ఏదైతే వాళ్ళు చెప్పారో అది ఇప్పుడు వరకు నేను చాలా ఎంతవరకు సక్సెస్ అవుద్దాం అనుకున్నా. కానీ కళ్యాణ్ గారితో కూడా నేను పవన్ కళ్యాణ్ గారితో కూడా నేను సినిమా చేశాను. నేను స్టార్టింగ్ ఆయన దీంట్లో అప్పుడు నేను ఫైటర్గా ఉన్నాను, విక్కీ మాస్టర్ ఫైట్ మాస్టర్. అయితే నేను రాజు మాస్టర్ దగ్గర మెయిన్ ట్రైనింగ్ అయ్యి చాలా సినిమాలు చిరంజీవి గారి ఇలా అంతా అన్ని లాంగ్వేజ్లు చేశాను సార్. అది లాస్ట్లో ఇక్కడికి వచ్చాను. కానీ ఎనీహౌ ఈ ప్రభుత్వం ఇంకా చిరకాలం ఉండాలని నాకు మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా తల్లికి కూడా 103 సంవత్సరాలు, లంకా అనసూయమ్మ, లంకా వెంకటేశ్వర గారి భార్య ఆమె, 103 సంవత్సరాలు. ఆమె కూడా చాలా ఆనందపడింది. అది అయ్యా చాలా అందండి. ఎందుకంటే గత 1000 రూపాయలు పెంచుతానని ఆ 1000 రూపాయలు దగ్గర 12 నెలలు అంటే 5 సంవత్సరాలు ఆ 1000 రూపాయలు పెంచడానికి. ఆయన 5 సంవత్సరాలు అంటే ఎప్పుడు వస్తుందా అని. ఆ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అమ్మయ్య ఇక ఇంకొక 3 నెలలు ఇదైపోతానగా అప్పుడు 3000 పడ్డాయి. అట్లా కాకోకుండా 1000 రూపాయలు పెంచుతాను, ఆ 3000 కూడా కల్పిస్తాను. నేను ఎప్పుడైతే మాట చెప్పానో ఏప్రిల్, మే, జూన్ ఈ 3000 కూడా కలిపి నేను ఇస్తాను అని అన్నారు. చాలా సంతోషం. ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం గెలిచిన ఎమ్మటే ఆనంద బాష్పాలతో మేము ఒక డబ్బును తీసుకున్నాం. అది చాలా సంతోషం. నూరేళ్ళు ఇంకా ఈ ఒక ప్రభుత్వం గొప్పగా అనేక పేదలకి మాలాంటి ఒక దీనికి సహకరించి ముందుకు వెళ్తారని నా బాగా గతంలో కానీ చూసాము. ఆయన దిగిపోయే ముందు వాలంటీర్ ద్వారా వ్యవస్థ ద్వారా అయితేనే వెంటనే మీకు పెన్షన్ అంతే లేపుతానని చెప్పేసి దాదాపు ఆ ఎండలో నుంచో పెట్టి వాళ్ళు ఇదంతా చేశారు. కానీ ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత లాస్ట్ టైం మొన్న పోయిన నెలలో ఇచ్చారు. ఇప్పుడు కూడా దాదాపు 8-9 గంటల కల్లా మొత్తం పెన్షన్లు దాదాపు 90% ఇవ్వటం పూర్తయిపోయింది. దీన్ని అది ఇప్పుడు అదే చెప్పారు. ఇప్పుడు అయితే వాలంటీర్స్ని తీసేమని చెప్పి అప్పుడు కూడా చెప్పారు. సరే వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టిన వాళ్ళకి ఎట్లాగొట్లా ఆ మాట అంటే తప్పని కనుక వాళ్ళకి ఏదో జరుగుతుంది. కానీ వాలంటీర్లు కూడా లేకోకుండా ఈ పింఛన్లు ఇవ్వచ్చు ఉన్నవాళ్ళతో అని ఇప్పుడు అది అట్లా చేసి చూపించారు. అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి కావాలని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చేసినట్టున్నారు కదండి. ఇప్పుడు ఇబ్బంది పెట్టగా నేను ఏదో చేయాలనుకున్నాడు, చేశాడు. అది ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ చాలా ఎక్స్ట్రా ఖర్చులు, అవి చాలా ఎక్స్ట్రా ఖర్చులు అయినాయి సార్. అది మాత్రం అది కరెక్ట్ కాదు. అయితే మన ఇప్పుడు విడిపోయి మనం ఎన్నో బాధలు పడుతున్నాం, కొత్త కాపురం పెట్టుకోబోతున్నాం. ఆ కొత్త కాపురానికి దురదృష్టం ఏంటంటే ఇంకా కుర్రోడు కదా, ఈయన మీద బాగా చేస్తాడు, సరే ఏదేమనుకున్నా ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నారు. అనేసరికి అందరిలో అభిప్రాయం కలిగింది. సరే ఏదో ఒక మెరిట్ అది అట్లా తీసుకొచ్చి ఆయనకు ఇవ్వటం వల్ల అసలు ఎమర్జెన్సీ నేను కొన్నాళ్ళే చూసా ఇందిరాగాంధీ టైంలో. అసలు 5 సంవత్సరాలు ఎమర్జెన్సీ చూసాం సార్. ఏమంటే ఏదన్నా మాట మాట్లాడితే ఆయన జైలు వేయటమే. పెద్దోళ్ళకో దిక్కు లేదు. అసలు పెద్దోళ్ళకి ఎందుకు, మన చంద్రబాబు నాయుడు గారినే జైల్లో వేసారంటే. కానీ ఒకటి జైల్లో వేసి ఎప్పుడైతే ఇది వేసారో మా అందరికీ చాలా బాధ వేసింది. ఏమనుకున్నా నా వయసు చంద్రబాబు నాయుడు గారి వయసు ఇంచుమించు 73 కనుక మరి వారికి 74 అనుకుంటా. ఎంతైనా బాధాకరం ఇట్లా. అది మాత్రం నాకు చాలా బాధ వేసింది. ఇట్లా బాధపడిన వాళ్ళు ఎంతమందో నాకు మొన్న చూస్తే అర్థమైంది. ఓహో అంటే అందరి హృదయాల్లో వాళ్ళు నిలిచారు. అరే ఏమీ లేకోకుండా ఇప్పుడు అదన్నీ ఇతను ఈ ఫ్రాడ్ చేశాడని నిరూపించినట్లయితే అరే ఈయన కూడా చేశాడంటే నిరూపించలేక అంతా అయిపోయిన తర్వాత ఏమి చెప్పుకోవటానికి ఏమి కోర్టుల్లో లేక లాస్ట్కి
కోర్టును కూడా తప్పుదారిని పట్టించి ఇక ఇంతవరకు చేశారు. అది మాత్రం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇక సరే ఏది ఏమనుకున్నా ఈ ప్రభుత్వం చాలా కసిగా ఉంది, ఏదో చెయ్యాలనేది ఉంది. అది అందరూ ప్రజలు కూడా నా నుంచి నా అలాంటి వాళ్ళు ఎంతోమంది కూడా ఇంకా వాళ్ళకి అనేక తోడ్పాట్లు ఇచ్చి ఇంకా బాగుంటుంది వాళ్ళకి. నా చిన్న సలహా ఏంటంటే ఇప్పుడు మనకి తంబేస్తున్నారు సార్. ఈ తంబేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక్కొక్కరికి ఏలు మొదలు సరిగా పడపోయేసరికి వాళ్ళకి బీపీ స్టార్ట్ అవుతుంది. ఈ బీపీ స్టార్ట్ అయ్యి అమ్మో ఏంటి నాకు పట్టలేదని ఎప్పుడైతే మైండ్లోకి వచ్చేసిందో ఆటోమేటిక్గా ఇది అవుతుంది. దీన్ని ఏదన్నా సరే ఒక రకంగా దాన్ని ఎట్లా ఇది చేస్తే బాగుంటుంది అంటే నాకు తగిలిన అనుభవాలు దృష్టికి తీసుకొస్తున్నా. అది అంతేగాని విమర్శన ఇంకోటి కాదు. దీనికి ఇంకేమైనా సొల్యూషన్ ఉందా అంటే మాయ జరగకూడదు. దీనికి అంటే ఆ బీపీ ఒక్కొక్కరికి అది పట్ల మా అమ్మగారికి పడపోతే అరే ఏంటండి ఏం లేదు కతే వాళ్ళకైతే రేపటికైనా వస్తుంది. ఇది దాంట్లో కూడా అప్పుడు ఐస్ ఏదో తీశారు, అది తీశారు. అప్పుడు కొద్దిగా అటు ఇటు ఇదైంది. ఎనియో అమ్మో వస్తుందో రాదు ఈ టెన్షను ఇది దీంట్లో ఒక్కొక్కరికి అది హార్ట్ ఇదవ్వచ్చు. కనుక దయచేసి దీన్ని ఏదన్నా కొంచెం ఇంకా మనం ఫ్రీగా ఏదన్నా ఇదవటానికి వీలవుతుందా అంటే అడ్డదారులు తొక్కే వాళ్ళకి తొక్కకోకుండా మంచి లైన్ ఇది కాకపోతే ఇంకా కొద్దిగా ఏమన్నా బీపీ తగ్గటానికి ఇది చేస్తే బాగుంటుందని నా చిన్న అభిప్రాయం. కానీ చాలా సంతోషం ఏదో చేస్తున్నారు. ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను ఇండస్ట్రీ వ్యక్తిని కనుక. ఆయన ఏదన్నా మాట చెప్తే అది పట్టుదల దీక్షతో ఆయన చేస్తారు. ఆయన షూటింగ్లో కూడా అంతే, ఇది నేను చేయాలి అంటే ఇక దాని మీదే ఉంటాడు. ఇదిగా నో రాజీ. అయితే కొన్ని డూబు చేశారు, కొన్ని డూబు కాదు నేనే చేస్తానని అట్లా కూడా అది చేశాడు. ఎనీహౌ వాళ్ళ అన్నయ్య గారితో నాకు చాలా సినిమాలు చేశాను నేను, చిరంజీవి గారితో. అట్లా కృష్ణ గారు, చిరంజీవి గారు, ఎన్టీ రామారావు గారు. నా అదృష్టం ఎన్టీ రామారావు గారితో నేను చేయటం. ఏదేమనుకున్నా ఈ ప్రభుత్వం మళ్ళీ ఉన్న ఈ ఒక్క 5 సంవత్సరాలు 100 మంచి గొప్ప ఇది చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను నాకన్నా చిన్నవాళ్ళని ఆశీర్వదిస్తున్నా. పెద్దవాళ్ళకి నా నమస్కారాలు చెప్తున్నా.